పరిధిలో సోమాజిగూడలో ఉన్న బిఎస్పి జ్యువెలరీస్ ప్రవీణ్ కుమార్ గౌడ్ ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తన జ్యువెలరీస్లో ఉన్న బిఎస్పి జ్యువెలరీస్లో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్న లోకేశ్వరి అన్న ఆవిడ దఫదఫాలుగా 4 లక్షల క్యాషు 24 తులాలు బంగారం ఆ యొక్క జ్యువెలరీ షాప్ నుంచి కాజేసి మాకేమి తెలియనట్టు లెక్కలు చెప్తున్నట్లుగా కేసు పెట్టడంతో పంజాగుట్ట డిఐ వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తే ఈ లోకేశ్వరి ఇంటెన్షనల్గా దాంట్లో థెఫ్ట్ చేసి ఆల్మోస్ట్ ఆల్ సర్వెంట్ థెఫ్ట్ కింద ట్రీట్ చేయొచ్చు. 381 ఐపీసీ కింద 23 తులాల బంగారం 4 లక్షల క్యాషు అనేక సార్లు అనేక అకేషన్స్లో తీసి తన సొంత ప్రయోజనాల కోసం వాడుకోవడం జరిగింది. దీనికి అదే జ్యువెలరీస్లో పనిచేస్తున్న ప్రియాంక, హర్ష అనే వాళ్ళు కూడా సహకరించారు. వీళ్ళందరూ కలిపి ఒక బొటిక్ వేరే విధంగా పెట్టుకున్నాం. తద్వారా దీంతోపాటు దాంట్లో కూడా లాభాలు గడించాలనే ఉద్దేశంతో ఈ ప్రియాంక నాన్న లారెన్స్, సో ఈ ప్రియాంక అన్నవాడు బ్యూటీషియన్, ఈ లారెన్స్ ప్లంబర్, ఇతని ద్వారా ఈ యొక్క డబ్బుని కాజేసి తద్వారా బొటిక్ షాప్ పెట్టుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళు ఈ దొంగతనానికి పాల్పడ్డారు. ఈ కేసు మొత్తం అనేక టెక్నాలజీని ఉపయోగించి ముందు ఎట్టి పరిస్థితుల్లో అడ్మిట్ కాలేదు. సో తర్వాత వాళ్ళ యొక్క కదలికలు, ఈ సెల్ ఫోన్ టవర్ లొకేషన్స్ని బట్టి మొత్తం అంతా దర్యాప్తు చేసి ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఉన్న ఈ 23.5 తులాల బంగారం ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది. ఆ మిగతా క్యాష్ ఎటు డైవర్ట్ చేశారనేది ఫర్దర్గా దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఈరోజు శ్రీమతి లోకేశ్వరి తిరువట్టియూర్, చెన్నైకి చెందిన తిరువట్టియూరుకి చెందిన ఈ లోకేశ్వరి మరియు ప్రియాంక, లారెన్స్, హర్షని అరెస్ట్ చేసి రిమాండ్ కోసం ఆనరబుల్ కోర్టు ముందు పంపిస్తున్నాం. ఈ యొక్క స్టోలెన్ ప్రాపర్టీ కొన్న గేగారాం అనే అతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు. సో అతని నుంచి ఇంకా కొంత బంగారం రికవర్ చేయాల్సి ఉంది. అతను కూడా ఈ కేసులో అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది.